ఓజీ సినిమా విషయంలో డైరెక్టర్ సుజిత్కి అదేవిధంగా ప్రొడ్యూసర్ దానయ్యకి గొడవ వచ్చింది 6 కోట్ల విషయంలో అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఓజీ సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా 340 కోట్ల దాకా కలెక్షన్లు వసూలు చేసి ఈ సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఒక మంచి హిట్గా నిలిచింది. సో మరి సినిమా అంతా అయిపోయింది, రన్నింగ్ అంతా అయిపోయింది. సుజిత్ గారు అయితే ఒక లెటర్తో వచ్చారనమాట. ఈ సినిమాకి దానయ్య గారు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, అందువల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. సో దానికి ఆయన ఖర్చుకు వెనకాడలేదు, ఏ సినిమా కూడా ఆయన వెనకాడ్డు. నాకు కావాల్సినంత అడిగినంత ఇచ్చారు, ఆయన ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఆయన వచ్చిన అడిగిన డేట్స్ కానీ ఆయన ఇవ్వడం కానీ చాలా హెల్ప్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం నిలబడి సినిమా అప్డేట్ నుంచి సినిమా వెళ్ళిపోయేదాకా వాళ్ళు చేసిన త్యాగాన్ని అయితే మర్చిపోలేను అనే విధంగా ఆయన చెప్పడం, ఒక లెటర్ వదిలి మీ సుజిత్ అని చెప్పి ఓజీ సినిమాని సక్సెస్ చేసినందుకు ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ అని చెప్పి క్లియర్గా చెప్తున్నానని చెప్పి ఆయన ఒక లెటర్ వదిలేరు అనమాట. అసలు దేనికి వదిలాడు ఇదంతా అంటే దాని వెనకమాల ఒక స్టోరీ నడుస్తుంది. సో సుజిత్ గారు సినిమా తీసే క్రమంలో దానయ్య గారు బడ్జెట్ ఆపేశారంట. ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పటికే చాలా ఎక్కువ పెట్టేశాము, ఇంకా పెట్టడం కుదరదని చెప్పి. అయితే లాస్ట్ మినిట్లో తన ఓన్ బడ్జెట్ ఒక 6 కోట్ల రూపాయలు తీసుకుని సుజిత్ గారే ఆ సినిమాకి మొత్తం ఫినిష్ చేసుకుని సినిమాని రిలీజ్ దాకా తెచ్చుకున్నారు అని చెప్పి బయట అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఒక రూమర్ నడుస్తుంది. సో అయితే ఇక్కడ దానికి చెక్ పెట్టడానికే ఈయన ఇలా చెప్పారనమాట. ఎందుకంటే దానయ్య గారు అనే వ్యక్తి మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి 400 కోట్లు 500 కోట్లు అయినా పెట్టడానికి వెనకాడని ఒక నిర్మాత అనమాట. మరి అలాంటి నిర్మాత 6 కోట్ల కోసం వెనకాడారు అంటే ఖచ్చితంగా అది అబద్ధమే అవుతుంది. సో అది ఎవరో తెలియని వాళ్ళు, గిట్టని వాళ్ళు చేసిన పని అయి ఉండొచ్చు. సో సుజిత్ గారు కాబట్టి ఆయన రంగంలోకి దిగి ఆయన ఒక లెటర్ రూపంలో క్లారిటీ ఇచ్చారు. సో ఇది జరిగింది, ఆయన ఎక్కడ వెనకాడకుండా ఖర్చు పెట్టారు, అలాగే అందరికీ థ్యాంక్ యూ నిలబెట్టినందుకని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఈ లెటర్తో చాలామంది ఫ్యాన్స్కి, ఆ రూమర్స్కి చెక్ పెట్టారు అనమాట సుజిత్ గారు. సో సుజిత్ గారు ఇప్పుడు నెక్స్ట్ నాని గారితో సినిమా ఆల్రెడీ మొదలుపెట్టారు. సో అది షూటింగ్ ఏదైతే ప్యారడైజ్ షూటింగ్ అయిపోతుందో ప్రస్తుతం నాని గారు ఆ లుక్లో ఉన్నారు. అది అవ్వగానే మళ్ళీ సుజిత్ గారు లుక్లోకి వస్తారనమాట. మేబీ నెక్స్ట్ సమ్మర్ నుంచి ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో సుజిత్ గారు నాని గారి కాంబినేషన్ అనగానే మళ్ళీ దానికి కూడా హైప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సాహో, ఒక ఓజీ లాంటి బిగ్ ప్రోడక్ట్స్ తీసిన తర్వాత సుజిత్ గారి పైన హైప్ అమాంతం పెరిగిపోతుంది. సో నెక్స్ట్ కూడా మంచి బిగ్ స్కేల్ సినిమా ఇస్తాడని చెప్పి నాని గారి ఫ్యాన్స్ కూడా నమ్ముతారనమాట. మరి ఆయనకి లక్ ఎలా ఉందో, సుజిత్ గారు నాని గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో తెరపై చూడాల్సింది.